అయితే 25 సంవత్సరాల్లో చూస్తుండగానే గడిచిపోయాయి. ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందట మన సీనియర్లు అల్లంనారాయణ గారు, శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, చక్రపాణి గారు, జూలూరు గౌరీశంకర్ గారు, వీళ్ళతో కలిసి మనము నేర్చుకున్నప్పటి నుంచి మనమే ఇవాళ వ్యవస్థాపకులుగా ఈ సంస్థను కూడా ఏర్పాటు చేసినాము అనే గర్వం కూడా ఉంది. చాలా దూరం నడిచాము మనం. అయితే ఇందులో ఆనందాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, త్యాగాలు ఉన్నాయి. రేపు తెలంగాణ జర్నలిస్టులను కూడా పిలుస్తున్నారు ప్రభుత్వం. గుర్తింపు సమస్య ఉంది మనందరికి కూడా. ఉద్యమకారులుగా మనందరం గుర్తింపు కోరుకునే వాళ్ళమే. మరి ఆ విషయంలో అల్లంనారాయణ గారు ఎటువంటి నిర్ణయం తీసుకొని రేపు వారితో చర్చిస్తారన్నది కూడా సార్ చెప్తారేమో చూద్దాం. ఈ సందర్భంగా నేను ఒక 2 విషయాలు చెప్పాలి. అల్లమన్ననే అనుకుంటా ఇవాళ రాసినట్టున్నారు, తన జీవితంలో జగిత్యాల ఉద్యమము ఒక గొప్ప అదృష్టం, అందులో పాల్గొనడం. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్గా ఉంటూ తెలంగాణ సాధన కోసం చేసిన ప్రయత్నం, ఆ 2 తన జీవితంలో ఒక అత్యుత్తమైనటువంటివి. ఆ తర్వాత నా తరానికి వస్తే తెలంగాణ జర్నలిస్టుల ఫోరంలో ఉంటూ తెలంగాణ సాధించుకోవడం నాకెంతో గర్వకారణం, మనందరికీ కూడా. 2వ అద్భుతమైనటువంటిది, నేను నమస్తే తెలంగాణ వ్యవస్థాపక వ్యక్తుల్లో నేను ఒకరిని. బతుకమ్మ పత్రికను తీర్చిదిద్ది తెలంగాణ సంస్కృతిని వారం వారం బతుకమ్మలాగా మోసి తెలంగాణకు నా కాంట్రిబ్యూషన్ నేను సగర్వంగా అందించాను. ఈ 3వ గొప్ప విషయం ఏమిటంటే, 10 సంవత్సరాలు మన సంస్థ మౌనంగా ఉన్నప్పుడు నేను విను తెలంగాణ అంటూ నా వంతుగా నేను గొంతు పెగిల్చుకొని కొన్ని వ్యాసాలు రాసి పుస్తకం వేశాను. ఆ క్రమంలో నా తోటి మిత్రుల మీదనే అల్లమన్న కావచ్చు, చక్రపాణి గారు కావచ్చు, ఇంకా కొంత పరుషంగా రాయవలసి వచ్చింది. అది ఈ సందర్భంగా నేను వారికి సోదరులు కాబట్టి చెప్పవలసి వస్తుంది. మన్నించి ఉంటే తప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించండి. కానీ ఇదంతా మన స్పిరిట్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నదే. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేర్పిందే. తెలంగాణ జర్నలిస్టుల ఫోరంకి ముందు మేమంతా నిజానికి పౌర హక్కుల సంఘంలో పనిచేసిన వాళ్ళం. అసలు తెలంగాణ వస్తుందన్న ఆశతో మేము ఎవ్వరము పనిచేయలేదు. వ్యవస్థాపకంగా పనిచేసినటువంటి రమణకుమార్ కావచ్చు, పిట్టల శ్రీశైలం అన్న కావచ్చు, శశికాంత్ కావచ్చు, రాజేష్ బయట ఉన్నాడు, రాజేష్ కావచ్చు, చిన్నరమణ, మేమంతా ఆనాటి నిర్బంధ కాలంలో మనుషులు స్వేచ్ఛతో మాట్లాడాలని కోరుకొని తెలంగాణ జర్నలిస్టుల ఫోరము, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టుల దాకా మేము వచ్చినాము. కానీ ఇంతకాలం గడిచిన తర్వాత ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే, కగారు యుద్ధం తర్వాత ఏ నిర్బంధం గురించి అయితే మనం మాట్లాడి ఏ స్వేచ్ఛా వాతావరణం కోరుకున్నామో అసలు ఆ ఉద్యమమే లేకుండా పోవడం. వాళ్ళందరూ మనము కరచాలనం చేసేలాగా, అంటే మనకు చాలా సన్నిహితంగా అడవి మైదానంలోకి వచ్చేసి కూర్చోవడం. ఇటువంటి పరిస్థితులలో ఎవరికి భయం లేదు, భక్తి లేదు. ఇవాళ ప్రభుత్వాలకు అసలు ఏమీ లేదు. ఈ సందర్భంగా నేను మొదటి నుంచి మైనారిటీ వాదంతో ఉన్నాను. ఈ విషయంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్న వాడిని నేను. మళ్ళీ దాన్ని పునరుద్ధరిద్దాం. మళ్ళీ అల్లమన్న, చక్రపాణి అన్న, శ్రీనివాస్ గారు, జూలూరు గౌరీశంకర్ అన్న, మళ్ళీ అందరం మనం కలిసి తెలంగాణ అస్తిత్వం కోసం మేము మళ్ళీ జూనియర్స్గా ఉంటాము, మీతో కలిసి నడుస్తాము. జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ స్పిరిట్తోనే జరిగినాయి, తెలంగాణ ఆవేశంతోనే జరిగినాయి. కాబట్టి అందులో ఉండే మంచి చెడ్డల్ని మీరు సోదర భావంతో అర్థం చేసుకుంటారని, మళ్ళీ మా వెన్నంటి ఉంటారని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలు.